నెలలు పేపర్ వేయాలి సార్. పేపర్ వేసిన తర్వాత ఇస్తారు సార్. ఇప్పుడు లాస్ట్ టైం విజయకుమార్ రెడ్డి గారు కూడా ఆపేశారు సార్. అసలు అందరికీ ఆపేశారు. 2020లో మొత్తం ఎక్కడేషన్స్ ఆపేశారు సార్ చిన్నపత్రులకి. మేము రెగ్యులర్గా పేపర్ వేసేవాళ్ళం ఎందుకు అని అసలు ఆగస్టు 15 వరకు పట్టించుకోలేదు మమ్మల్ని. ఆగస్టు 15 హంగర్ స్ట్రైక్ వెళ్తే అప్పుడు మీకు కూడా చెప్పాను. ఆగస్టు 15 హంగర్ స్ట్రైక్ వెళ్తే 16 సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్కి వెళ్ళి చూడబోయేది ఏంటంటే అప్పుడు ఇచ్చారండి. ఇచ్చి కండిషన్ పెట్టారు, మీరు 6 నెలలు పేపర్ వేసిన వాళ్ళు రెగ్యులర్గా తీసుకురండి, 6 నెలలు పేపర్ వేసిన వాళ్ళు తీసుకురండి, అప్పుడే ఇస్తానేసి ఇచ్చారు. దానికి రూల్ ఉంది సార్, వెంటనే అవసరం సార్. ఇప్పుడు వారపత్రం ఉంది సార్, అది నెలకు 4 వేయాలండి. నేను కనీసం 3 అన్న వేస్తేనే నాకు కన్నే అవుతుందండి. 70% వేయాలి సార్ కనీసం మనం. అట్లా అసలు అది ఆ రూల్ కూడా ఉంది సార్. ఆ రూల్ కూడా ఒకటి ఉందండి. అది అసలు అందులో ఉంది సార్, ఉంది సార్. మనవాళ్ళు అనకూడదు కానీ మనవాళ్ళు నిజంగా ఆఫీసుల్లో బెదిరిస్తారండి. ఆఫీసులు అండి సార్, మంత్రులు కూడా బెదిరిస్తారండి జేబులో కార్డు ఉంటే. అది కాదంటలేదు కొంతమంది ఇవ్వద్దు అనేది సార్. అట్లాంటి పేపర్ వేసి అర్హులు అన్యాయం అయిపోతారు అవుతారండి. ఇప్పుడు తప్పదు కదా. ఇప్పుడు ఇచ్చుకోవాలి, ఇందాక సాక్షికి ఇస్తే వాళ్ళతో తిట్టించుకోవాలా, లేదా వీళ్ళు ఇస్తే ఈనాడుతో తిట్టించుకోవాలి. ఇద్దరికి ఎట్లా అభిప్రాయం ఉందో అధికారుల అభిప్రాయం ఉంది. బ్లాక్ మెయిల్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు బ్లాక్ మెయిల్ చేస్తారు అని మీకు తెలుసు. నాకు ఉందండి, ఉంది. అయితే మేము దాన్ని మాక్సిమం కంట్రోల్ చేస్తామండి. అట్లాంటి సర్క్యులేషన్ కూడా తీసేద్దాము. అది కూడా ఏంటంటే మాకు అసలు వెంటనే వద్దండి. మా ఈ సంవత్సరం ఉంది సార్ 2024లో ఈ 70% దాటి మేము పేపర్లు వేస్తేనే ఇవ్వండి. అట్లాగే క్రిమినల్ కేసు తీసేయండి, ఒక కేసులో కానీ ఇవ్వద్దు. అట్లా నామ్స్ పెట్టుకోండి సార్, పెట్టుకునివ్వండి సార్. ఎందుకంటే అప్పుడు అది మనం కూడా మేలు చేస్తున్నారని సార్. మీరే సజెస్ట్ చేయండి, మీ ఇష్టం సార్. మీరు ఇటువంటి విలేకరులని అలాగే ఏ విధంగా మనం కట్ చేద్దాం సార్. రౌడీ షీట్ ఉన్నా, మాజీ రౌడీ షీట్లు ఉన్నా తీసేద్దాం సార్. అట్లాగే ఎవరినైనా బెదిరించినట్టు ఉన్నప్పుడు రిక్వెస్ట్ వేరు, బెదిరించలేదు సార్. పని ఉంది సార్, సార్ అన్ని చేయించుకోవడం లేదు. అదే నువ్వు ఎందుకు చేయకూడదంటే అసలు ఏ మీడియా వాడికి కూడా పద్ధతి కాదండి. ఏ మీడియా వాడు కూడా చేయకూడదు. అది చూడండి సార్. అట్లాగే పెన్షన్ కారు గురించి నేను చెప్పాలి. ఎమ్మెల్యే అవ్వగానే ఫస్ట్ మేము అడగకుండానే మాకు 300 గజాలు ఇచ్చారు. 300 గజాలు స్థలం ఇచ్చారు మాకు. ఇచ్చి ఈసారికి అప్పుడు బాగుపడి హైదరాబాద్ వెళ్ళాం పరగొచ్చానికి. మీరు ఇల్లు ఎందుకు కట్టట్లేదు, డబ్బులు లేరని చెప్పి మాకు డబ్బులు ఇవ్వరు. ఊరుకొండ గారు స్థలం ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి మేము ఇల్లు కట్టాము. బ్రహ్మాండమైన ఇల్లు కట్టాము. మాకు వాళ్ళందరూ కూడా 15 మందికి ఇచ్చారు. అట్లా మళ్ళీ కొంతమంది కూడా ఇస్తున్నారు. అయిపోయిందా తర్వాత సార్ ఎట్లా ఉంటుంది బిహేవియర్, ఆయన అప్పుడు మా సేమ్ నియోజకవర్గం వచ్చారు. అప్పుడు సిమెంట్ రోడ్డు కొత్త మనకు కొంతలో అయిపోతుంది తెలియదు కదా. 2.5 నెలలు శాంక్షన్ అయింది రోడ్డు. అయితే ఆయన చూడంగానే ఇది మన సంవత్సరం విలేకర్ గారు రోడ్డు కదా, వెహికల్ ఉన్నట్టుంది గోర్రెలతో 2.5 మీటర్లు వేస్తే పక్కన బండి వెళ్ళదు, 3 మీటర్లు పెట్టిందని వేయించారు. నాకు గురుగారు మీరేమన్నా ప్రతిరోజు గుర్తు వస్తారు సార్ నాకు. ఎందుకంటే కారు పెడితే రోడ్డు మీద పక్క నుంచి బండి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఉయ్యూరులో కూడా 2.5 మీటర్లే కావాలని సార్ చేయించారు. ఎన్నిసార్లు సాంసరా గారు రాధాకృష్ణ తమకు తోడుగా ఉండి ఇంకొంత స్థితిలో అవుతాను సార్. ఎందుకు ఆశపడుతున్నాం దగ్గర ఉంచండి అందరూ సార్. ఇది ఒకసారి కొంచెం అందరూ ఉంచండి సార్. ఎట్లా వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో ఆయన చెప్పిన అక్రెడిటేషన్ కార్డు పెట్టుకుని అలా పత్రిక వేస్తారో ఏదో తెలీదు, ఓన్లీ ఒక పత్రిక వేస్తారండి. అది చూపిస్తారు. చూపించి మన అక్రెడిటేషన్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు మండలాల్లో, జిల్లాల్లో అధికారుల్ని, కామన్ పైపులను కూడా ఆఖరికి ఇక వ్యక్తిగత విషయాల మీద కూడా తీవ్రంగా వెళ్తారు. అందరూ ఇప్పుడంతా సోషల్ మీడియా జరుగుతుంది కాబట్టి మనం ఇది ప్రపోజ్ చేస్తే సీఎం గారు